ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. నాకు తెలిస్తే కదరా మీకు చెప్పడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మంచి చేశాం కానీ ఓడిపోయాం. అది ఎందుకు అనేది ఆటోమేటెడ్ వెదర్ సెన్సెస్. వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తెస్తే బెటర్. వెదర్ అది విఫలమయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన రాక్షస పాలన చేస్తావు? చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేదు. టీడీపీ హయాంలోనే ఈ బోట్లకు అనుమతులన్నీ ఇచ్చారు. జైలు మొన్న ఫ్లడ్స్, మొన్న వచ్చిన వానల్లో వాటిని ఇంకా మేము బలపరుస్తూ మా హయాంలో మరో 450 పేపర్ కూడా సరిగ్గా చదవలేదు. ఏం మనుషులు మీరా? పోలీసులతో ఆడుకుంటారా? రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయంట. 60 మంది చనిపోయారు. లడ్లు తయారైనాయని భక్తులు తినేశారని ఈ క్వాలిఫై అయిన ఈ సప్లై చేసే సంస్థ గాని, ఈ క్వాలిఫై అయిన ఈ సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కార్యక్రమం కూడా ఇదేదో కొత్తగా ఇప్పుడు జరిగేది కాదు. 14 నుంచి 15 సార్లు రిజెక్ట్. ఈ 10 రూపాయలు ఉంచుకో. నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్స్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం. ఒక రోజులో 56 పర్సులు 16 చైన్లు ఎలా కొట్టేశావురా? అయ్యో, మళ్ళీ పాస్ అయితేనే జరగనట్టుగా చెప్తా ఉన్నాం. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. వాళ్ళ టెస్టులన్నీ చేసి ఆ 3 టెస్టులు అక్కడే వాళ్ళు చేస్తారు. చేసిన ఆ టెస్టులు నీకెందుకురా? దానికి యాక్సెప్ట్ చేస్తూ లోపలికి పంపించే కార్యక్రమం చేస్తారు. ఈ రోజు కూడా అది నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి అనే ఒక మంచి మనసు, ఒక చిత్తశుద్ధి ఉన్న ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. నాకు తెలుసు, నువ్వు ఇదే అంటావని నాకు తెలుసు అంటున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూడా బాగుంటుంది.